హాయ్ అండి, ఈరోజైతే మీరు అడిగారు కదా ప్యాంట్ కటింగ్. టేప్ అనేది వాడకుండా సింపుల్గా జస్ట్ ఒక్క 5 మినిట్స్లో ప్యాంట్ కటింగ్ చూపించేస్తాను. మీ దగ్గర ఉన్న కొలత ప్యాంట్ ఉంటుంది కదా, ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకున్న తర్వాత ఇలా మిడిల్లోకి ఇలా పొడవుగా లాగి పట్టుకోండి. పట్టుకున్న తర్వాత మనకి ఈ జాయింటింగ్ అనేది మనము పైన అటాచ్ చేస్తాం కాబట్టి దీంతో పని లేదు. ఇది ఇలా పట్టుకోండి. మనం ఇక్కడి నుంచి పొడుగు చూసుకోవాలి. ఇప్పుడు ఇలా ఇదేమో ఫోల్డింగ్ అనేది ఎట్లా వేసుకుంటారంటే, ఇది చూసారు కదా, ఇలా మడత మిడిల్లోకి ఫోల్డ్ చేసి ఈ ఫోల్డింగ్ ఉన్న వైపు మీ వైపు ఉంచుకోండి. మీరు ఎటు సైడ్ కూర్చున్నారో అటు సైడ్ ఫోల్డింగ్ అనేది మీ వైపు ఉంచుకొని ఇలా నీట్గా. ఇప్పుడు మనకి ఈ ప్యాంట్ ఉంది కదా, ఇది చూసుకోండి. ఈ ఫోల్డింగ్ ఇది కూడా ఫోల్డింగ్ ఉన్న వైపే. మనకి ఎప్పుడైనా కానీ ఇక్కడి నుంచే పొడుగు చూసుకోవాలండి. ఇది చూడండి, ఇది వచ్చేసి మనం జాయింటింగ్ కోసం 1/2 ఇంచు ఎగస్ట్రా పెట్టుకొని దానిపైన ఏ గీత అయితే గీసామో ఆ గీత మీద ఇలా పెట్టేసుకోండి. ఇదిగోండి, ఇది ఎంత పొడుగు ఉందో ఈ పొడుగుకి ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ వచ్చేసి మనకి ఈ ఫోల్డింగ్ ఉంటుంది కదా, డబల్ ఫోల్డ్ చేయాలి కాబట్టి ఇలా ఈ 3 ఏళ్ల మందము ఇక్కడ పెట్టుకోండి. ఇక్కడ ఈ ఏళ్ళ మందము ఇక్కడ పెట్టేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ప్యాంటు నీట్గా ఇట్లా కరెక్ట్గా లాగి ఇలా ఎక్కడ వరకు ఉందో ఖర్చు కోసం 3000 మందం పెట్టేసుకోండి. ఇట్లా తీసుకున్నామండి. ఇది అసలు ఇది ఖర్చు. ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ మనము నడుము తీసుకుంటాం కదా, వేరే పాట తీసుకుంటాం. ఇది కాకపోతే దీన్ని బట్టి మనం ఇక్కడ ఇది కుచ్చు కోసము ఎక్కువ కుచ్చులు కావాలంటే లాస్ట్ వరకు పెట్టేసుకోవచ్చు. ఇది చిన్న సైజే కాబట్టి నేను ఇక్కడ వరకు పెట్టుకుంటున్నాను. ఇదేం కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ కుచ్చులు వస్తాయి చూడండి, ఇది లావు ఉన్న వాళ్ళకైతే లాస్ట్ వరకు ఉంచేసుకోండి. ఇది చిన్న సైజు కదా, ఎక్కువ కుచ్చులు ఎందుకని అట్లా. ఇక్కడ ఎంత ఖర్చు అయితే మనము ఇక్కడ ఎంత ఖర్చు వదులుకున్నామో సేమ్ ఇక్కడ కూడా ఇది కిస్తా ఇక్కడ చూసుకొని ఇది ఎంత ఉంటే సేమ్ పెట్టేసుకోండి. మళ్ళీ ఈ ఏలంత మందము ఇక్కడ పెట్టేసుకొని ఇంకొంచెం ఎక్స్ట్రా పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్ కలిపేసేయండి ఇట్లా. ఇంతేనండి. ఇగో మనం కుట్టవలసిందేమో ఇక్కడి నుంచి. ఇగో మీకు ఇప్పుడు ప్యాంట్ పెట్టి చూపిస్తాను. మీరు ఇలా అయినా కూడా పెట్టేసి ఇలా మార్కింగ్ చేసేచ్చు. మీకు ఇంకా క్లారిటీగా అర్థం అవ్వడం కోసం నేను ఇలా మార్కింగ్ చేశాను. ఇక్కడ ఒక్కటి మీరు చూసేసుకొని ఇక్కడ ఒక్కటి చూసుకుంటే మార్కింగ్ కలిసిపోద్ది. లేదంటే ఇప్పుడు డైరెక్ట్ ఇలా గీసేసుకోవచ్చు. నేను ఇలా గీసేస్తాను, మీకు క్లారిటీగా అర్థం అవ్వాలని చూపించానండి. ఈ ఎక్స్ట్రా క్లాత్ మనకి ఇక్కడ కుచ్చులు అనేది వస్తుంది. ఇంతే. ఇప్పుడు నేను ఎలా మార్కింగ్ చేస్తాను అలా కట్ చేసేస్తాను. ఇప్పుడు మనకి ఇది అసలండి, ఇక్కడికి నేను కట్ చేస్తున్నాను ఎందుకంటే మనకి ఫోల్డింగ్ రావాలి కదా. చాలా సింపుల్ ఉంటుందండి. స్టిచ్చింగ్ కూడా పెడతాను నెక్స్ట్ వీడియో చూడండి. ఇప్పుడు ఇక్కడ మనము ఇలా మార్క్ అనేది పెట్టేసుకున్నాను అనుకోండి. కుట్టేటప్పుడు సింపుల్గా ఇక్కడికి ఫోల్డింగ్ చేయాలి. మనము ఇక్కడికి స్టిచ్ రావాలి. ఇప్పుడు ఈ రెండింటిని సపరేట్ చేసేసుకోండి.
మనకి ఇక్కడ వరకు ఉంది కదా నడుము, ఈ పార్ట్ కుచ్చులు వస్తాయి అన్నమాట. ఇదైతే అయిపోయింది. ఇప్పుడు నడుము పార్ట్ తీసుకుందామండి. ఇలా అంచులున్న ముక్కలు తీసుకున్నానండి. అంచున్న సైడ్ అయితే మనకి ఇంక ఫోల్డ్ చేసే పని ఉండదు. ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఇలా ఫోల్డింగ్ చేసుకుంటాం కదా, ఇదన్నమాట. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత కొంచెం ఇలా రఫ్ చేసుకోండి. చేసుకొని లెంత్ చూసుకోండి కరెక్ట్గా. ఇగో ఇక్కడికి ఉంది కదా, ఇక్కడ వచ్చేసి ఇగో ఏలు మందం మార్కింగ్ పెట్టుకోండి. అంటే కుట్టిన తర్వాత మనకు సేమ్ ప్యాంట్ ఎంత ఉంటే అంత రావాలి కాబట్టి. ఇక్కడ ఎక్కడ కూడా మనం టేప్ అనేది వాడలేదండి. ఇప్పుడు ఇది 4 ఫోల్డింగ్స్ మీద ఉంది క్లాత్, ఇది కూడా 4 ఫోల్డింగ్స్ మీద ఉంది. ఇది అసలు 4 ముక్కలు మనం జాయింట్ చేసుకుంటూ వస్తాం కాబట్టి ఇక్కడ కొంచెం ఖర్చు పెట్టుకోండి. ఇట్లా 2000 మందం పెట్టుకున్నారనుకోండి కరెక్ట్ వచ్చేస్తుంది. ఫోల్డింగ్కి అన్ని పోను. ఇది చూడండి. మనం ఇప్పుడు ఇటు అటు జాయింట్స్ వేసుకుంటూ ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టేసరికి సేమ్ వస్తుంది అనమాట మనకి ప్యాంటు. ఇప్పుడు చూపిస్తా చూడండి. దీని స్టిచ్చింగ్ వీడియో మిస్ కాకండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా చూడండి, నేను స్పీడ్గానే చెప్తాను. ఇగో ఇది చూసారా, ఇవి జాయింటింగ్స్ అన్ని పోను ఇక్కడికి వస్తుంది. ఇది వచ్చేసి మనకి కుచ్చు వస్తుంది అనమాట. అయిపోయిందా? ఇంకా డోరీ కోసం ఈ మిగిలినవి ఉంటాయి కదా క్లాతులు, దీంట్లో నుంచి బొందు కుట్టేసి ఇచ్చేసేయాలి మనం కస్టమర్కి. ఈ పీసెస్ బొందు కుడితే సరిపోతుంది అనమాట. ముందుగానే ప్యాంట్ అనేది కుట్టుకోండి ఎప్పుడైనా కానీ, అప్పుడు మనకి టాప్ కుట్టినప్పుడు ఏదైనా డిజైన్ పెట్టడానికి ఈ పీసెస్తో పెడితే బాగుంటుంది అనమాట. ఇంతేనండి ప్యాంట్ కటింగు. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, అర్థమైందా లేదా అనేది. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో పెట్టేస్తాను, అది కూడా చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. బాయ్ అండి.